పేరు విజయలక్ష్మి. నేను ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ప్రతిదీ ఒక బిల్లులు కానీ, అలాగే వైద్య ఖర్చులు కానీ, పిల్లల చదువులు కానీ, పెద్దవాళ్ళ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కానీ ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం అమౌంట్లు సెట్ చేసుకుంటూ ఉంటారు. ఖర్చులు పెరిగిపోతున్నాయి, అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి, కానీ ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగట్లేదు. ఎలా పెరుగుతాయి ఉద్యోగుల జీతాలు? మీరు ఇవ్వాల్సిన డిఏలు సమయానికి ఇచ్చినప్పుడు, పిఆర్సీ కమిషన్ సరిగా ఇచ్చినప్పుడు, ఐఆర్లు మధ్యలో మధ్యంతర భృతిగా మాకు అందించినప్పుడు మాత్రమే ఈ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మా యొక్క జీతాలు మెరుగుపడతాయి, మా యొక్క పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రస్తుతం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ అందని పరిస్థితి, కొన్నిటికి మాత్రమే ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ముఖ్యమైన డిసీజెస్ కానీ ట్రీట్మెంట్ మాకు అందట్లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు సంబంధించి ఖర్చులు పెరిగిపోతున్నాయని శ్వేతపత్రం విడుదల చేశారు, బాగుంది. దానికి సంబంధించి ఖర్చు ఎంత అనే లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన బకాయిలకు సంబంధించి మీరు కూడా మా పే స్లిప్లో క్లీన్ చిట్ ఇస్తే చాలా సంతోషపడతారు ఉద్యోగులు. అలాగే ఉద్యోగులు సంక్షేమ ప్రభుత్వంగా మీరు పేర్కొంటున్నారు. సంక్షేమ ప్రభుత్వం ఎలా వస్తుంది? మీరు అన్ని పథకాలు వర్తించినప్పుడు ఉద్యోగులకు సంబంధించి కూడా మీరు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చినప్పుడు మాత్రమే అది ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలను పిలిచి ఈ ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రయోజనాల మీద సమీక్ష నిర్వహించి మా ఉద్యోగ సంఘాలను పిలిచి తక్షణమే ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏలు కానీ, సరెండర్ లీవ్స్ కానీ, అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించింది పెంచేదానికి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి లెక్కలు తేల్చాలని చెప్పేసేసి ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాం.